నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వసుంధర రామ్ గారు. నమస్తే అమ్మ. నమస్తే అండి. చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేసే పేరెంట్స్, తల్లిదండ్రులు ఉంటారు. అంటే కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు పిల్లలు, కొంతమంది నార్మల్గా ఉంటారు. సో ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణగా, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు ఇండిపెండెంట్గా, అంటే ఓవర్గా కాకుండా ఒక లెవెల్లో ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే పేరెంట్స్గా ఎలాంటి బాధ్యతలు నేర్పించాలంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఈనాటి పిల్లలు రేపటి పౌరులు. ఈరోజు మనం పిల్లల్ని పెంచే విధానమే రేపు వారు పెద్ద అయిన తర్వాత వారి ఫ్యూచర్ని నిర్మించుకోవడమే కాకుండా మన దేశానికి, మన జాతికి కూడా గౌరవం తెచ్చేవారు అవుతారు. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. నేను మన దేశపు అందరు పిల్లల్ని చూసి గర్విస్తూ ఉంటాను. ఎందుకంటే దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా మన పిల్లలు ఎంతో చక్కగా టాప్ పొజిషన్స్లో ఉండి మనందరికీ కూడా గర్వకారణం అవుతున్నారు. అండ్ మన దేశంలో కూడా పిల్లలు ఎంతో అభివృద్ధి పథంలో ఉన్నారు. చక్కటి ప్రశ్న వేశారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు అవుతున్నారు. అవును. పిల్లలు పుట్టిన తర్వాత వారిని చూసుకోవడం అండ్ వారిని పెంచే విధానం, ఇవి రెండూ కూడా చాలా క్లిష్టమైనవి. అంటే ఒక బేబీని ప్లాన్ చేసుకున్న తర్వాత మామూలుగా మనకి బేబీ డెలివరీ అయిన తర్వాత 6 months నుంచి 9 months సెలవు ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒకే ఒక విషయం, భార్య భర్త ఇద్దరు కూడా సమానంగా బాధ్యత తీసుకుని పెంపకంలో, ఇది కేవలం ఒకరి బాధ్యత అని అనుకోకుండా సమానంగా తీసుకుని ఒక్క మాటగా ఉండి, ఎందుకంటే పిల్లలు చాలా స్మార్ట్, వారికి ఉన్నంత తెలివి ఐక్యూ మనెవరికి ఉండదు. సో వాళ్ళని ట్యాకిల్ చేయడం అనేది నిజంగానే కష్టం. కాకపోతే వీరిద్దరూ సమాన బాధ్యతలు తీసుకుని ముందుకు వెడితే కనుక పిల్లల్ని ఈజీగా పెంచవచ్చు. మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు, బాలానం రోదనం బలం. అంటే ఏంటంటే ఇప్పట్లో మనం పిల్ల ఏమాత్రం ఏడ్చినా కావాలి అన్నా ఎక్కడ ఉన్నవాళ్ళమైనా మన స్తోమత మించి ఇస్తున్నాం. కానీ వారికి నేర్పించడం అనేది వాళ్ళు తెలుసుకోవడంతో మొదలవుతుంది. ఈరోజు ఈ బొమ్మ కావాలి ఇచ్చారు, రేపు ఇంకో బొమ్మ కావాలి, అలా పోతూ పోతూ ఎన్ని ఇవ్వగలరు? తర్వాత షేరింగ్ అనేది మనం చెప్తేనే పిల్లలకు వస్తుంది. అంటే వాడి జీవితంలో, ఒక బాబు కానీ పాప కానీ జీవితంలో తను ఎలా ఉండాలి, తను ఏవేవి పంచుకోవాలి, ఇతరుల దగ్గర నుంచి ఏవేవి స్వీకరించవచ్చు, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల ప్రవర్తన బట్టే నేర్చుకుంటాడు. ఇంట్లో పని షేర్ చేసుకోవడం, ఒకే వ్యక్తి చేస్తూ ఇంకో వ్యక్తి చెయ్యకపోతే మనం ఎవరం గుర్తించాం, బేబీ గుర్తిస్తుంది. సో ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటే ప్రతి పనిని, ప్రతి వస్తువుని షేర్ చేసుకోవాలి అన్న బేసిక్ విషయం ఆ బేబీకి తెలుస్తుంది. తర్వాత మీరు చెప్పారు ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు ఎలా చూసుకోవాలి అని. ఇప్పుడు బేబీ కేర్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే భర్త ఒక టైంలో చూసుకోవడం, భార్య ఒక టైంలో చూసుకోవడం, లేదా వీలైతే పెద్దలు ఉంటే వారి హెల్ప్ అడగడం, ఇవన్నీ చేసుకుంటే చక్కటి బేబీ పెరుగుతాడు. మీరు అన్నారు ఇప్పుడు పిల్లలు చూసిందెల్లా కావాలి, అడిగిందెల్లా కొనిచ్చే సిచ్యువేషన్ ఉంటుందంట. సో అట్లాంటి టైంలో మనం పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ప్రతిదీ చూడగానే కావాలి అనేసి అడుగుతుంటారు కదా. అవును, ఇది మనం చెప్పడం బట్టి, నేర్పించడం బట్టే ఉంటుంది. ఎందుకంటే చిన్న కారు ఉన్నప్పుడు పెద్ద కారు కావాలనిపిస్తుంది, చిన్న బొమ్మ ఉన్నప్పుడు పెద్ద బొమ్మ కావాలనిపిస్తుంది. దానిని ఈ బొమ్మలోని గొప్పతనం లేదా ఈ బొమ్మని ఆడుకునే విధానం ఎక్స్ప్లెయిన్ చేయడం, చిన్నపిల్లలకి కేవలం బొమ్మలు లేదా కేవలం తిండి పదార్థాలు ఇవే చూపించకుండా నేర్చుకోవడం అనేది చాలా ఫాస్ట్గా ఈ గ్రోత్లో ఉంటుంది. కాబట్టి వారికి వివిధ రకాలైన విషయాలు నేర్పచ్చు. అంటే మాటలు నేర్పచ్చు, పద్యాలు నేర్పచ్చు, పాటలు నేర్పచ్చు, అన్నింటికన్నా వారి ప్రవర్తన నేర్పచ్చు. ఇదే ఉన్న బొమ్మలతోనే రకరకాలుగా ఆడుకునే విధానం నేర్పచ్చు. వీటన్నిటినీ నేర్పితే కొన్ని రోజులు నేర్పిన తర్వాత ఆ కారుతోనే వాడు 25 గేమ్లు ఆడుకోవడం నేర్చుకుంటాడు. నేర్పడంతోనే ఉంటుంది.
అంటే అది పేరెంట్స్ చేస్తున్న తప్పు అనేసి అంటారు. కాదు, ఒక విషయం అమ్మా, అన్నింటికన్నా ముఖ్యమైనది భార్యకి భర్తకి భార్య ఇవ్వాల్సినది టైం, వినడం. ఒక భార్య ఏది చెప్పినా భర్త వినాలి, అలాగే తనకి ఒక సమయం ఇవ్వాలి. అలాగే భర్త ఏం చెప్పినా వినాలి, తర్వాత సమయం ఇవ్వాలి. ఈ రెండు పిల్లలతో కూడా చెయ్యాలి. మీరు ఎన్ని బొమ్మలు ఇచ్చినా, ఎన్ని విధాలైన ఆహార పదార్థాలు ఇచ్చినా క్రాంకీగా ఉన్నాడు అంటే దానికి అర్థం మీరు సరైన సమయాన్ని వాడికి ఇవ్వటం లేదు అని అర్థం చేసుకోవాలి. ఇది చైల్డ్ సైకాలజీలో ఉంది. మీరు ఒక కుక్క పిల్లని తెచ్చుకున్న తర్వాత దానికి ఒక సిస్టమ్ నేర్పిన తర్వాత అదే టైంకి దాన్ని బయటకు తీసుకెళ్తాము అంటే అది ఇంట్లో ఏమీ చేయదు. ఆ టైంకి అది బయటకు వెళ్ళి దాని అవసరాలు తీర్చుకుంటుంది. మీరు ఈరోజు ఉదయం తీసుకెళ్ళి రేపు సాయంత్రం తీసుకెళ్తే కన్ఫ్యూజ్ అయ్యి అది సరిగ్గా నేర్చుకోదు. సేమ్ థింగ్ పిల్లలకి కూడా అమ్మ నాన్న ఇచ్చే సమయమే మీరు ఇచ్చిన ఆస్తి. ఎందుకంటే పిల్లలకి కావాల్సింది తోడు, సమయం. ఇది నేను నా ప్రాక్టికల్గా తెలుసుకున్నది. వాళ్ళకి ఆస్తి ఇస్తామను, బంగారం ఇస్తామను ఆ పరుగుల్లో మనం ఉండి ఒంటరితనంలో పిల్లల్ని వదిలేయడం అనేది అవివేకం. ఎంతో మందిని సతమతం చేస్తున్న ఇష్యూకి చాలా చక్కటి పరిష్కారం చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.